హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రుచులు. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరికి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఒక వీడియోకి నలుగురైనా సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు చూడండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే మానిటైజేషన్ ఏం కాదండి. నాకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఎంకరేజ్మెంట్ చేసేటట్టు ఉంటుంది. ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం లేదు, లైక్ కూడా ఇవ్వడం లేదు. అంటే దాని వీడియో నచ్చడం లేదా, ఎలా అని అర్థం కావడం లేదు. అదైనా కమెంట్ చేసి చెప్పండి. ఏమైనా ఉంటే అడ్వైస్ ఇవ్వండి, చేంజ్ చేసుకుంటానని చెప్పినాను కదండి. ఈ వీడియోతోనైనా నేను ఒక నలుగురైనా సబ్స్క్రైబర్స్ పెరుగుతారని అనుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు నాకు ఒక్కసారి కమెంట్ చేయండి, థ్యాంక్స్ అని చెప్పుకోవాలి వాళ్ళకి. అందుకోసము నాకు ఈ వీడియో చూసి నాకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద కమెంట్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేసుకున్నానండి, లైక్ చేసినానండి అని మీకు థ్యాంక్స్ అయినా చెప్తాను. ఇప్పుడే నాకు ఇంకా 12 మెంబర్సే కదా సబ్స్క్రైబర్స్, కాబట్టి మీ నేమ్స్ ఏం పడడం లేదండి. నాకు ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా తెలియకుండా ఉంది. అందుకోసం ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నాకు కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నానండి మీకు థ్యాంక్స్ అని చెప్పడానికి నేను అనుకుంటున్నానండి. ఈ వీడియోకైనా ఒక నలుగురు, ఎక్కువ కూడా ఆశించడం లేదండి, 4 సబ్స్క్రైబర్స్ పెరుగుతారని ఆశిస్తున్నాను. ఓకేనండి, ఇప్పుడు వీడియోలో వెళ్దాము. ఈరోజు నేను ఏ వంట గురించి మాట్లాడతానంటే అప్పుడు అర్థమైంది. అది నెల్లూరు ఫేమస్ అయిన నెల్లూరు ఫేమస్ డిష్ అండి, పప్పు పులుసు అనేది చేస్తారు. అదే ఆంధ్రాలో అయితే, మా సైడ్ అయితే పప్పుచారు అని అంటారండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మేము ఇక్కడ ఇటు సైడ్ అయితే పప్పుచారు అంటారు, నెల్లూరులో అయితే పప్పు పులుసు అంటారండి. ఈ పప్పుచారుకి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ చింతపండు అనేది తీసుకొని వాటర్లో సోక్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పప్పులో నేను తూర్దాల పప్పు తీసుకొని పసుపు, కారము, 2 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు అనేది తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పప్పులో వేసుకోవాలండి. తగినంత నీళ్ళు పోసుకొని, నీళ్ళు తక్కువనే పోసుకోవాలండి, తక్కువనే తీసుకోవాలా. నీళ్ళని తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నారనుకో కుక్కర్ అంతా గలీజ్ కాకుండా ఉంటుంది. లేకపోతే కుక్కర్ అంతా గలీజ్ అయిపోతుందండి. పైన మూతకి అంతా విజిల్ వచ్చినప్పుడు అంతా పైనకి వచ్చేస్తుంది కదండి. ఇట్లా ఆయిల్ వేసుకున్నారనుకో పైన కూడా రాదండి. ఓకేనండి. తర్వాత పప్పు ఉడికిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని పప్పుని మెత్తగా మెతుపుకోవాలండి. పప్పు గుత్తి సహాయంతో మెతుపుకున్న తర్వాత మేము చింతపండు అనేది పక్కన సోక్ చేసి పెట్టాం కదండి. ఆ చింతపండుని నీళ్ళంతా ఒప్పేసి చింతపండు పులుసుని, చింతపండు రసం ఉంటుంది కదండి, అది పప్పులో వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసుకొని ఇంకోసారి కూడా కావాలనుకున్నారంటే పులుపు ఒకసారి టేస్ట్ చేసుకొని పులుపు సరిపోవడం లేదంటే మళ్ళీ నీళ్లు పోసుకొని, అదే చింతపండులో ఇంకోసారి 1 గ్లాసు నీళ్లు పోసుకొని మళ్ళీ చింతపండు రసాన్ని మళ్ళీ పప్పులో చేర్చుకోవాలండి. ఒకసారి కన్సిస్టెన్సీ ఎలా ఉందో నేను వీడియోలో చూపించే విధంగా ఉంటే చాలండి. తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకొని కారం, ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చండి. కారం, ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక మరుగు వచ్చేంత వరకు పప్పుని మరిగించుకోవాలండి. కొంత కొత్తిమీర యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. నెక్స్ట్ ఒక మరుగు వచ్చిన తర్వాత, ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి పప్పును ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ మీద అలానే వదిలేయండి. తర్వాత ఆఫ్ చేసేసి పప్పు అనేది పక్కన పెట్టుకోవాలండి. పప్పుకు తిరువాత అనేది పెట్టుకోవాలండి. తిరువాతకి కావాల్సినవి ఆనియన్స్, గార్లిక్, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలండి. ఓకేనండి. ఇప్పుడు ఆనియన్స్ అనేది పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది పోసుకొని కట్ చేసిన ఆనియన్స్, వెల్లుల్లి అనేది ఫస్ట్ వేసుకోవాలండి. ఆయిల్లో ఆనియన్స్, వెల్లుల్లి వేసుకున్న తర్వాత అది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే తర్వాత మళ్ళీ జీలకర్ర, ఆవాలు అనేది యాడ్ చేసుకోవాలండి. ఒకేసారి అవి జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకుంటే లాస్ట్ వరకు అవి మాడిపోతాయండి. అందుకోసము జీలకర్ర, ఆవాలంటే ఫస్టే వేయించుకోకుండా ఆనియన్స్, వెల్లుల్లి అనేది యాడ్ చేసుకున్నారంటే అది కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఇది కరెక్ట్ ప్రాసెస్లోనే వచ్చేస్తుందండి.
ఇలా చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అనేది యాడ్ చేసుకున్నాను చూడండి. జీలకర్ర ఆవాలు అనేది కొంచెంసేపు మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అవి చిటపటలాడిన తర్వాత మళ్ళీ కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై కావాలండి. ఈ తిరువాత అనేది బ్లాక్ కాకుండా చూసుకోవాలండి. తిరువాత బాగా వస్తేనే దీనికి పప్పుచారు కానీ పప్పు పులుసు కానీ టేస్ట్ అనేది. లాస్ట్లో అనేది ఎండుమిరపకాయలు అనేది యాడ్ చేస్తున్నానండి. ఈ తిరువాత అనేది గోల్డ్ కలర్లో ఎర్రగా అయిపోవాలండి. ఆనియన్స్ అనేవి ఎర్రగా గోల్డెన్ కలర్లో వచ్చేయాలండి. అంతవరకు బాగా వేయించుకోవాలండి. తిరువాత అయిపోయిందండి. తిరువాత అయిపోయిన తర్వాత ఈ తిరువాతని పప్పులో వేసుకొని ఒకసారి కలుపుకుంటే రెడీ అయిపోయిందండి. నెల్లూరు ఫేమస్ పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది. పప్పు పులుసు అనేది రెడీ అయిపోయింది. మా సైడ్ పప్పుచారు అంటారు కదండి, అందుకోసం పప్పుచారు అని అలవాటు అయిపోయింది. రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుందండి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక 4 సబ్స్క్రైబర్స్ పెరుగుతారని ఆశిస్తున్నానండి. బాయ్.